నమస్కారం మిత్రులారా. మన జీవితంలో మనకు తెలియకుండానే ఎన్నో సందేహాలు వస్తుంటాయి. ముఖ్యంగా లోకంలో అందరూ తప్పులు చేయరు కదా, మరి కష్టం వచ్చినప్పుడు అందరూ ఎందుకు అనుభవించాలి అనే ప్రశ్న చాలా మందిని వేధిస్తుంటుంది. సరిగ్గా ఇదే సందేహం ఒక శిష్యుడికి వచ్చింది. దానికి ఆ గురువు ఇచ్చిన సమాధానం ఏమిటో ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ఒకానొక సాయంత్రం సముద్రపు ఒడ్డున ఒక గురువు తన శిష్యుడితో కలిసి ప్రశాంతంగా నడుస్తున్నారు. చల్లని గాలి, అలల సవ్వడి మధ్య వారి నడక సాగుతోంది. సముద్రంలో సుదూరంగా ఒక పెద్ద ఓడ ప్రయాణిస్తూ కనిపిస్తోంది. వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. కాని ప్రకృతి ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరూ ఊహించలేరు. కొన్ని నిమిషాల వ్యవధిలోనే ఆకాశం మేఘావృతమైంది. ఒక్కసారిగా సముద్రంలో అలలు ఉవ్వెత్తున ఎగసిపడ్డాయి. చూస్తుండగానే కనురెప్పపాటు కాలంలో ఆ పెద్ద ఓడ సముద్ర గర్భంలో కలిసిపోయింది. ఆ భీభత్సాన్ని చూసిన శిష్యుడు తల్లడిల్లిపోయాడు. గురువర్యా, ఎంత ఘోరం జరిగిపోయింది! ఆ ఓడలో ఎందరు ఉన్నారో, ఎంతమంది ప్రాణాలు పోయాయో కదా! భగవంతుడు ఇంత నిర్దయుడా అని ఆవేదనతో అడిగాడు. దానికి గురువు గంభీరంగా, ఏం చెప్పను నాయనా? అంతా వారు చేసిన పాపాల ఫలితం అని సాలోచనగా బదులిచ్చారు. అయితే శిష్యుడు ఆ సమాధానంతో తృప్తి పడలేదు. గురువర్యా, అందరూ పాపులే ఎలా అవుతారు? ఆ ఓడలో కనీసం కొందరైనా పుణ్యాత్ములు, మంచివారు ఉండరా? ఒక్కరిద్దరు చేసే తప్పుకు అందరినీ శిక్షించడం న్యాయమేనా అని మళ్లీ ప్రశ్నించాడు. గురువు దానికి అప్పుడు సమాధానం చెప్పకుండా మౌనంగా ఆశ్రమానికి వెళ్లిపోయారు. మరుసటి రోజు కూడా వారు యథాప్రకారం అదే తీరంలో నడుస్తున్నారు. శిష్యుడికి ఇసుకలో ఒక అందమైన శంఖం కనిపించింది. దాన్ని ఆనందంగా చేతిలోకి తీసుకోగానే అందులో ఉన్న ఒక జీవిని తినడానికి కొన్ని చీమలు చేరడం గమనించాడు. ఆ గుంపులో నుంచి ఒకే ఒక చీమ శిష్యుడి చేతిపై కుట్టింది. ఆ నొప్పి చురుక్కుమనడంతో కోపంలో శిష్యుడు ఆలోచించకుండా ఆ శంఖాన్ని, దాని మీద ఉన్న అన్ని చీమలను విసురుగా సముద్రంలోకి విసిరేశాడు. అప్పుడు గురువు ఆగి, నిన్ను ఎన్ని చీమలు కుట్టాయి అని అడిగారు. ఒక్కటే గురువర్యా అని శిష్యుడు బదులిచ్చాడు. మరి ఒక్క చీమ చేసిన తప్పుకు ఆ శంఖం మీద ఉన్న మిగతా చీమలన్నింటినీ సముద్రంలో పారేయడం సరైనదేనా అని గురువు ప్రశ్నించారు. శిష్యుడు ఒక్కసారిగా నిశ్శబ్దమైపోయాడు. అతనికి తన సందేహానికి సమాధానం దొరికింది. మిత్రులారా, మనం కేవలం వ్యక్తిగతంగా మంచిగా ఉండటం మాత్రమే సరిపోదు. మన చుట్టూ ఉన్నవారు, మనం ఉండే సమాజం కూడా మంచిగా ఉండాలి. ఒక ఓడలో ప్రయాణించేటప్పుడు అందులో ఉన్న ఒక్క వ్యక్తి పొరపాటున ఓడకు రంధ్రం చేసినా ఫలితం అందరూ అనుభవించాల్సిందే. దీన్నే సహవాస దోషం అంటారు. అందుకే మన పెద్దలు ఎప్పుడూ మంచి వారితో స్నేహం చేయమని చెబుతుంటారు. మీకు ఈ కథ నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి మరియు మీ మిత్రులతో పంచుకోండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన నీతి కథల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.